కేడీ డైరీకి స్వాగతం. ఈ వీడియోలో మిల్క్ కాన్ఫిగరేషన్ను దశలవారీగా ఎలా నిర్వహించాలో మేము మీకు చూపుతాము. ముందుగా కేడీ డైరీ యాప్ని తెరిచి హోమ్ స్క్రీన్ నుండి సెట్టింగ్స్ విభాగానికి వెళ్ళండి. ఇప్పుడు మిల్క్ కాన్ఫిగరేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు మీ డైరీ కోసం డిఫాల్ట్ పాల సెట్టింగ్స్ను కాన్ఫిగర్ చేయవచ్చు. ముందుగా మీరు మీ డైరీలో ఉపయోగించాలనుకుంటున్న కాన్ఫిగరేషన్ రకాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు ఫ్యాట్ రేట్, ఫిక్స్డ్ రేట్ లేదా ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్. ఫ్యాట్ రేట్ కోసం మీ పాల రేటుకు అనుగుణంగా మీరు ఫ్యాట్ రేట్ విలువను నమోదు చేయాలి. ఉదాహరణకు మీ పాల రేటు 62 అయితే మీ ఫ్యాట్ రేట్ 6.2 ఉండాలి. ఫిక్స్డ్ రేట్ కోసం ఆవు మరియు గేదె పాలు రెండింటికీ నిర్ణీత పాల రేటును నమోదు చేయండి. ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్ కోసం మీకు 2 ఎంపికలు ఉన్నాయి. మొదటి ఎంపిక ఆవు మరియు గేదె మిల్క్ కార్డులు రెండింటికీ రేట్, ఫ్యాట్ రేట్ మరియు ఎస్ఎన్ఎఫ్ రేట్ను మాన్యువల్గా జోడించడం. రెండవ ఎంపిక అన్ని రేట్లతో కూడిన ఎక్సెల్ ఫైల్ను ఇంపోర్ట్ చేయడం. మీ వద్ద ఎక్సెల్ ఫైల్ ఉంటే ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్సెల్ మీద ట్యాప్ చేయండి. ఎక్సెల్ ఫైల్ ఎలా ఉండాలో చూపే ఉదాహరణ ఫార్మాట్ను మీరు చూడవచ్చు. ఫార్మాట్ను తనిఖీ చేసిన తర్వాత మళ్లీ ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్సెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. యాప్ మిమ్మల్ని ఫైల్ మేనేజర్కు మళ్లిస్తుంది. అక్కడ మీరు మీ ఎక్సెల్ ఫైల్ను ఎంచుకోవచ్చు. ఫైల్ ఎంచుకున్న తర్వాత ఎక్సెల్ ఫైల్లోని రేట్లు యాప్లో కనిపిస్తాయి. ఆ తర్వాత సేవ్ డేటా బటన్ మీద ట్యాప్ చేయండి. ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్ ఆధారంగా లెక్కించబడే అందరు కస్టమర్లకు ఈ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా వర్తిస్తాయి. మిల్క్ ఎంట్రీ మరియు బిల్లింగ్ లెక్కల సమయంలో కూడా ఈ కాన్ఫిగరేషన్లు ఉపయోగించబడతాయి. ఈ విధంగా మీరు కేడీ డైరీ యాప్లో మిల్క్ కాన్ఫిగరేషన్ను సులభంగా నిర్వహించవచ్చు. మా యాప్ను ఉపయోగిస్తున్నందుకు ధన్యవాదాలు.